నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. ఈ రోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అబోవ్ 40 ఏజ్‌లో గురించి మాట్లాడుకుందాం. 40 ఏళ్ల తర్వాత యూజువల్లీ సెక్షువల్ యాక్టివిటీ గానీ, సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ ఆ సైకిల్ కానీ యూజువల్లీ కపుల్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా వరకు అంటే 50% ఆఫ్ ద మేల్స్‌లో 40 ఏజ్ తర్వాత వాళ్ళకి ఎన్ఓ శాతం అంటే ఎరెక్షన్స్‌కి కారణమైన నైట్రిక్ ఆక్సైడ్ శాతం అనేది తగ్గడం వల్ల వాళ్ళకి రక్త సరఫరా తగ్గి అంగం గట్టిపడడంలో ఇష్యూస్ వస్తాయి. అందుకని వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో అంటే నేను ఒక బ్రీఫే ఇచ్చాను. చాలా సమస్యలు ఉంటాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి. కోమార్బిడ్ కండిషన్స్ అని మాట్లాడుకున్నాం కదా. అంటే షుగర్ కావచ్చు, హై బీపీ కావచ్చు, థైరాయిడ్ డిస్ఫంక్షన్స్ కావచ్చు, ఈవెన్ వాటికి యూస్ చేసే మెడికేషన్స్ వల్ల కావచ్చు, క్రానిక్ డిజార్డర్స్ కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు, ఒత్తిళ్ళు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి రెగ్యులర్గా వయసుతో కూడా వాళ్ళకి రక్త సరఫరా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఏంటి అంటే టెంపరరీ సొల్యూషన్గా ఏదో టాబ్లెట్తో ఇంప్రూవ్ అయ్యేటట్టు రకరకాల మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. వీటితో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎరెక్షన్స్ ఇస్తాయి, బట్ డిపెండెన్సీ పెరుగుతుంది. అంటే టాబ్లెట్ వేసుకుంటే కానీ వాళ్ళకి ఎరెక్షన్స్ రావు, అంటే సెక్షువల్ యాక్ట్ అనేది కంప్లీట్ కాదు. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి మనము లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఏమవుతుందంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి, అంటే పెన్నిస్లో ఉండే టిష్యూ ఏదైతే ఉందో అది ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా రిజువనేట్ చేయించి మనము నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా వాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తాం. సో ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్గా వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, అంగస్తంభన ప్రాబ్లమ్స్ కావచ్చు, నరాల బలహీనత కావచ్చు, ఇవి రెక్టిఫై అవుతాయి. ఈ రెక్టిఫై అయిన తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని యాజ్ యూజువల్గా ముందు ఎలాగైతే వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు, కపుల్ ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇది ఈజీగా చేయొచ్చు. సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వచ్చిన ఎరెక్షన్స్ ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటాయి. మనకు ఎటువంటి మెడికేషన్స్ కూడా అవసరం ఉండకపోవచ్చు కొంతమందిలో. సో వితౌట్ మెడికేషన్స్ మనము ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.